रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रियासती प्रोग्राम प्रजा पालना प्रगति पालना के तहत सरपंचों, काउंसलरों, कारपोरेटरों और म्यूनसिपल चेयरमैनों के लिए एक रोज़ा तरबती प्रोग्राम अनंत मारुति गार्डन फंक्शन हॉल में मुनक़िद किया गया। प्रोग्राम का इफ्तिताह जिला कलेक्टर खुशबू गुप्ता और सुप्रिटेंडेंट ऑफ पुलिस डी जानकी ने शमा रोशन करके किया। इस मौके पर देवरकद्रा के रुकन असम्बली जी मधुसूदन रेड्डी, रियासती माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन के चेयरमैन उबैदुल्ला कोतवाल, मार्केट कमेटी के चेयरपर्सन बेक्करी अनीता मधुसूदन रेड्डी, मेयर जी ममता, डिप्टी मेयर सुरेंद्र रेड्डी, मुकामी इदारों के एडिशनल कलेक्टर मधुसूदन नायक, रेवेन्यू कलेक्टर JLB हरिप्रिया, महकमा बल्दियात के जॉइंट डायरेक्टर ममता समेत दीगर ओहदेदारान और मुअज़्ज़िज़ीन ने शिरकत की। तकरीब के दौरान मुकामी इदारों के मुंतखब नुमाइंदों को हुकूमती फलाही स्कीमों, तरक्याती मनसूबों और अवामी खदमात की मुअस्सिर अमल आवरी से मुताल्लिक़ मुख्तलिफ उमूर पर तरबियत फराहम की गई। मुक़र्रिरीन ने इस बात पर जोर दिया कि मकामी अवामी नुमाइंदे हुकूमत की फलाही स्कीमों को आवाम तक मुअस्सिर अंदाज में पहुँचाने में अहम किरदार अदा करें। ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు సర్పంచులు, అదేవిధంగా కౌన్సిలర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు మరియు మేయర్, డిప్యూటీ మేయర్లకు సహా వైస్ చైర్మన్లు, చైర్మన్లు అందరి కౌన్సిలర్లు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచన చేసి ఈరోజు ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 డేస్ అంటే 99 రోజుల యాక్షన్ ప్లాన్కు శ్రీకారం చుట్టడం జరిగింది. దీనిలో మనందరినీ భాగస్వామ్యం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మన 6వ తారీఖు రోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో మేమందరము, తర్వాత ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా వచ్చి ఆ రోజు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయం మీద చర్చించుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అట్లా మొత్తము ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్లో మొత్తం కూడా 10 అంశాలను ఇందులో చేర్చుకోవడం జరిగింది. ఈ 10 కూడా అంటే ప్రాధాన్యతతో కూడుకున్న అంశాలు. మున్సిపాలిటీస్ కానివ్వండి, విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, అదేవిధంగా పర్యావరణం కానివ్వండి, ముఖ్యంగా మహిళలకు సంబంధించి కూడా ఈరోజు ఒక 10 డేస్ కార్యక్రమానికి ఇందులో పొందుపరచడం జరిగింది. ఇక్కడ చాలామంది మా మహిళా సర్పంచులే ఉన్నారు. మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా సాధికారిత లక్ష్యంగా ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. మహిళలకు అన్ని రకాల కూడా అందుబాటులో ఉంటూ మహిళలకే పెద్దపీట వేస్తూ వాళ్ళు అన్ని రంగాల్లో కూడా రాణించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ 99 రోజుల కార్యక్రమాన్ని మనకు అందించడం మనకు ఒక వరం. ఎందుకంటే మనం గెలిచిన ఎంబడే ఏ కార్యక్రమాన్ని ఎట్లా తీసుకుపోవాలో అని తెలియని క్రమంలో ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మనకు పరిచయం చేస్తూ పొద్దున్న లేస్తే వీధులు శుభ్రం చేసే కానుంచి ప్రతి ఒక్క కార్యక్రమం మనం ఇప్పుడు నిర్వహించినటువంటి వీధుల శుభ్రత, డ్రైనేజీల శుభ్రత కార్యక్రమంలో అందరూ మున్సిపాలిటీ సిబ్బంది కానీ, గ్రామ స్థాయిలో గ్రామ సిబ్బంది కానీ అందరూ కూడా వీధులలో తిరుగుతూ ఉంటే వీళ్ళు గెలిచిన తర్వాత ఇంత మంచిగా కార్యక్రమాన్ని చేస్తున్నారు, అన్ని వీధులన్నీ శుభ్రమవుతున్నాయి, డ్రైనేజీలు శుభ్రమవుతున్నాయి, స్ట్రీట్ లైట్లు పడుతున్నాయని చెప్పి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారంటే ఈ కార్యక్రమం ద్వారా మనము ప్రజలకు అనుసంధానమై ఈ కార్యక్రమం చేస్తుంటే ప్రజలకు మన మీద నమ్మకం ఏర్పడేటువంటి కార్యక్రమం ఇది. అంత చక్కటి కార్యక్రమం ఇది. ఎంబడి ఎలక్షన్. ధన్యవాదాలు. అలంకరించిన కలెక్టర్ మేడం గారికి మరియు ఇతర కొలీగ్స్, ప్రజాప్రతినిధులు అందరికీ నమస్కారం. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్స్, వార్డ్ మెంబర్స్, సర్పంచ్ అందరికీ కూడా శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం వచ్చిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 99 డేస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా మీ ఏరియాస్లో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాటిని ఎలా పరిష్కరించాలి, అవన్నీ కూడా ఎలా క్లియర్ చేసుకోవాలి అనే దానికి ఇది ఒక మంచి వేదిక. సో ఈ ట్రైనింగ్ ద్వారా కూడా మీరు ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేసుకొని తిరిగి మీ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, దానికి పరిష్కారం ఎలాంటిది అంటే మీకు ఒక ట్రైనింగ్ పీరియడ్ లాగా అయిపోతుంది 99 డేస్. దాని తర్వాత మీరు ఇంకొక 5 ఇయర్స్ రాబోయే 5 సంవత్సరాలు కూడా మీరు హ్యాపీగా మీ ఏరియాలో
మీరు ప్రజాపాలన చేయొచ్చు అనేది ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. మా సైడ్ 99 డే ప్రోగ్రాంలో వచ్చేసిన గౌరవ్ మేయర్ గారికి, డిప్టీ మేయర్ గారికి, నాతో ప్రజాపాలనలో ఉన్న ఎస్పీ గారికి, ఇద్దరు అడిషనల్ కలెక్టర్ గారికి, జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ గారికి మా పెద్ద దినోత్సవం. ఎందుకు అంటే ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ మీ అందరికీ నా అభినందన్. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఉద్దేశం ప్రకారం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దట్ ప్రజాపాలన ప్రోగ్రామ్కి సక్సెస్ కావాలి అంటే మీ అందరికీ పార్టిసిపేషన్ కావాలి. ఇప్పుడు ఆల్రెడీ 1 వారం అయింది, బట్ ఇప్పటి వరకు కొన్ని పంచాయత్స్ ఈ ప్రోగ్రామ్ సరిగా జరగలేదు, సరిగా పార్టిసిపేషన్ లేదు అంటే అక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఇంకా పార్టిసిపేషన్ కావాలి. ప్రభుత్వం నుంచి చాలా స్కీమ్స్ వస్తే ఉన్నాయి. మహిళ కోసం మహాలక్ష్మి, ఇంద్రమ్మ సబ్సిడీ, గృహజ్యోతి, చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు మన దృష్టిలో పెట్టుకోవాలి, తప్పకుండా మీకు మొత్తం సహాయం మన డిస్ట్రిక్ట్ నుంచి, మన ఆఫీసెస్ నుంచి వస్తే ఉన్నాయి. సో ఈ ప్రోగ్రామ్కి ఇప్పుడు 10 థీమ్స్ వాళ్ళు చెప్తున్నారు, కొన్ని హెచ్ఓడీస్ చెప్పారు, కొన్ని లంచ్ తర్వాత కూడా చెప్తున్నారు. మీరు మీ పంచాయత్లో మళ్ళీ పోయి అక్కడ పంచాయత్ సెక్రటరీ వారీగా ప్లాన్ చేసుకోవాలి. మనకు స్టేట్ ప్లాన్ ఇవ్వడం జరిగింది, తర్వాత జిల్లా లెవెల్లో మన ద్వారా ప్లాన్ చేయడం జరిగింది, మండల్ లెవెల్లో ఎంపీడీఓ ద్వారా ప్లాన్ చేయడం జరిగింది. అదేలాగా పంచాయత్లో కూడా మీ ద్వారా ప్లాన్ కావాలి. ఏ రోజు ఏ ప్రోగ్రామ్, ఏ యాక్టివిటీ ఉంటాయి, ఎలా పబ్లిక్కి చెప్తాము, ఏం చెప్తాము, పబ్లిక్ పార్టిసిపేషన్ ఎలా వస్తాయి. సో ఈ అన్ని ప్లాన్ చేయడానికి మీ బాధ్యత, మీ పంచాయత్ సెక్రటరీ బాధ్యత. సో దయచేసి ఇప్పటి కింద ఏం యూనిట్స్ వచ్చింది ఇది చెప్పొచ్చు, మిగతా బెనిఫిషరీస్కి, మిగతా ప్రజలకి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది దట్ ఓకే ఇది అప్లై చేస్తే బెనిఫిట్స్ వస్తే ఉన్నాయి. సో దయచేసి ఈ గ్రామ సభస్కి కూడా సరిగా చేస్తే డెఫినెట్గా మీ ఇంకా పేరు వస్తాయి. సో మన సపోర్ట్ మళ్ళీ చెప్తాము, మన డిస్ట్రిక్ట్ నుంచి, నా నుంచి, మన ఆఫీసర్స్ నుంచి, ఎంపీడీఓస్, పంచాయత్ సెక్రటరీస్ నుంచి